హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు ఆతరం అపురూపం ధారావాహిక సిక్స్త్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. వెంటనే చేస్తున్న పని పక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు, మళ్ళా ఉన్నదాంతో తృప్తిపడే రకం కాదు ఈ తరం. కేవలం బతుకు తెరువు కోసమే కాదు, పక్క వాళ్ళకన్నా ఇంకా ఇంకా ఎక్కువ ఎదగాలన్న ఆరాటంతో క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వాళ్ళ ఎదుగుదల చూసి మనం సంతోషపడాలే తప్ప మళ్ళాగే ఉండాలనుకోలేం కదా. అనవసరంగా ఇక్కడ లేని వాళ్ళ గురించి దిగులు పడ్డం మానేసి ముందు అన్నదానానికి కావలసినవి సిద్ధం చేయండి. 100 మంది భాగ్యానికి వంట మనిషి అవసరం లేదు. ఏ ఏ వంటకాలు చేయాలో చెప్పేసి మీరు ఇలా చూస్తూ కూర్చోండి. 4 ఆడవాళ్ళం కలిసి ఆడుతూ పాడుతూ కళ్యాణం మొదలయ్యే వేళకు అవలీలగా చేసేస్తాం, సరేనా? ఉత్సాహంగా చెప్పింది. రాఘవరావు గారి మొహంలో ఆనందం వెల్లివిరిసింది. ఎంత చల్లని మాట చెప్పావు తల్లి, నీకు నిండు 100 ఏళ్ళు. అనుకున్న డబ్బు సర్దుబాటు కాకపోయేసరికి ఈ దైవకార్యం ఎలా గట్టెక్కించాలా అన్న దిగులుతో రాత్రంతా నిద్ర పట్టలేదంటే నమ్ము. నువ్వు ధైర్యం చెప్పాక నాకిప్పుడు నిశ్చింతగా ఉంది అంటూ కండువాతో కళ్ళు తుడుచుకున్నారు. ఆయన మొహం చూసి సుశీలమ్మ తప్పు చేసిన దానిలా తలదించుకుంది. ఇంతలో సీతారామారావు మామిడి కొమ్మలు తెచ్చి, సార్ మీరెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి, నేను ఫ్రీయే కదా, సాయంత్రం వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చూసుకుంటాను అని చెప్పి రాఘవరావు గారిని పంపించేసి తనే దగ్గరుండి పూజారి గారి కొడుకు చేత తోరణాలు పూలమాలలు కట్టించాడు. సుశీలమ్మ అన్నపూర్ణ భుజం మీద చెయ్యేసి, వదిన గారు, ఆ ముసలాయన మనసులో ఏముందో నా మట్టి బుర్రకు తట్టనే సుమండి, అందుకే ఏదేదో వాగేశాను. ఆయన అడగకపోయినా మీ అంతటా మీరే వంట చేసే బాధ్యత తీసుకోవడం చూస్తుంటే నాకు సచ్చేటంత సిగ్గుగా ఉంది. రేపు నేను చీకటితో లేచొచ్చి ఉడతా భక్తిగా మీకు సాయం చేస్తానండి అని ప్రాధాయపడుతుంటే అన్నపూర్ణ నవ్వుతూ తలుపి, దీనికి ఇంత ప్రతిపాడటం ఎందుకు, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. కూరలు తరిగి పెట్టడానికి పూజారి గారి భార్య తులసమ్మ గారిని కూడా రమ్మందాం. ముగ్గురు కలిసి చేస్తే పని సులువవుతుంది. ఉదయం 6 మొదలు పెట్టాలి. ఇంట్లో త్వరగా తెముల్చుకొని వచ్చేయండి అని హెచ్చరించింది. మధ్యలో ఒకసారి అందరూ ఇంటికెళ్ళి భోజనం చేసొచ్చి గుడి అలంకరణ అంతా పూర్తయ్యాక కళ్యాణానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చి వంటకు అవసరమైన పాత్ర సామాగ్రి సిద్ధం చేసుకుని భార్యాభర్తలిద్దరూ ఇల్లు చేరేసరికి రాత్రి 9 గంటలైంది. రాగానే అన్నపూర్ణ గబగబా స్నానం చేసి, ఎలాగో శనివారమే కాబట్టి ఇద్దరికి చెరో 4 ఇడ్లీ వేసి కొబ్బరి చట్నీ చేసి ప్లేట్లో పెట్టి భర్తకు అందిస్తూ, అమ్మయ్య, ఇప్పుడు నా మనసు కాస్త కుదిరిపడిందండి. తగుదరమ్మా అని కళ్యాణానికి ఉట్టి చేతులతో వెళ్ళి పీటల మీద కూర్చోవాల్సి వస్తుందేమోనని రాత్రి నుంచి తెగ మదనపడుతున్నాను. మీరు అన్నట్లు ఆ దేవుడే తనకి ఈ రూపంలో సేవ చేసుకునే భాగ్యం కల్పించాడు. పాపం ఆ పెద్ద ఆయన కొంచెం డబ్బుకి కటకట పడుతున్నాడు. అందుకే వంట వాళ్ళ ఖర్చు లేకుండా నేను చేస్తానని చెప్పాను. సుశీలమ్మ గారు కూడా సాయం చేస్తానంది ఆనందంగా చెప్పింది. సీతారామారావు భార్య చెప్పింది విని సంతోషపడ్డాడు. మంచి పని చేసావు పూర్ణ, ఆయన మాట కాదనలేక నువ్వు ఎప్పటి నుంచో ఆశపడుతున్నావని ఒప్పుకున్నానే తప్ప నాకు కొంచెం బాధగానే ఉంది. ఎలాగోలా 4,000 సర్దుబాటు చేద్దామంటే మనకు ఎఫ్డి మీద నెల నెల వచ్చే ఇంట్రెస్టు 6,000 కదా. అందులోంచి తీస్తే నెలవారీ ఖర్చులకు ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ప్రస్తావిస్తున్నాను. నా సమస్యకు ఓ మంచి పరిష్కారం చూపించావు. అందుకే అర్ధాంగిని కరుణేష్ మంత్రి అన్నారు పెద్దలు. మనం డబ్బు రూపేణా ఏమి ఇవ్వలేకపోయినా పరోక్షంగా నువ్వు రాఘవరావు గారికి డబ్బు ఆదా చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఓయ్. భర్త పొగడ్తల్లో తడిసి ముద్దైన అన్నపూర్ణ ముసిముసిగా నవ్వుతూ, చాలే ఆపండి బాబు, మీరు మాత్రం పొద్దున్నుంచి ఏర్పాట్లన్నీ పూర్తయ్యే వరకు 2 కాళ్ళు ఓ చోట పెట్టారా? ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తేనే కదా తలపెట్టిన కార్యం సానుకూలమయ్యేది అంటూ ఖాళీ ప్లేట్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళబోతుండగా అంతలోనే ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. పిల్లలే చేసుంటారు అనుకుంటూ అన్నపూర్ణ ఆత్రంగా వెళ్ళి ఫోన్ ఎత్తింది. అవతల నుంచి
కూతురు సంధ్య, అమ్మా నేను ఓసారి ఈ నాన్నగారికి ఫోన్ ఇవ్వు అనగానే రిసీవర్ చేతిలో పట్టుకుని, ఏమండి మీ గారాలు పట్టి మీతోనే మాట్లాడతానంటోంది నవ్వుతూ భర్తను పిలిచింది. సీతారామరావు ఒక్క ఉదుటను వచ్చి, ఏం తల్లి ఎలా ఉన్నావు? అల్లుడు పిల్లలు కులాసాయేనా? కూతుర్ని ఆప్యాయంగా పరామర్శించాడు. అందరూ బాగున్నారు నాన్నగారు. నిన్న పెద్దన్నయ్య ఫోన్ చేసి మిమ్మల్ని 10 రోజుల్లో హైదరాబాద్ తీసుకొచ్చేస్తున్నానని చెప్పాడు. నాకు అస్సలు నమ్మశక్యం కాలేదు తెలుసా. జోక్ చేస్తున్నాడేమోనని వదినకు ఫోన్ చేశాను. తను కూడా నిజమేనని చెప్పాక అప్పుడు నమ్మకం కుదిరింది. ఇప్పటికైనా మీరు ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నందుకు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా. కానీ ఒక్క విషయం ముందే చెప్తున్నా, అన్నయ్యల దగ్గరే ఉంటామంటే కుదరదు. మీకు వాళ్ళెంతో నేను అంతే. సంవత్సరంలో 4 నెలలు నా దగ్గర ఉండాల్సిందే. ఓకేనా నాన్నగారు అని అడుగుతుంటే జవాబు చెప్పకుండా కాల్ కట్ చేశాడు సీతారామారావు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.